హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ వండుతున్నాం. వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నా అండి. గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి దాంట్లో కొంచెం స్పైసెస్ వేసి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్ వేసామండి. చిల్లీ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కరివేపాకు ఆప్షనల్, కరివేపాకు అనేది ఆప్షనల్గా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఆనియన్స్ వేసుకున్నామండి. తరిగిన ఆనియన్స్ చిన్న చిన్నవి ఎవరి ఇష్టం. పెద్దవి అంటే బిర్యానీ కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. అవి బాగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్స్ కలర్ రావాలి. మనకి ఆనియన్స్ కొంచెం ఆయిల్లో బాగా మగ్గి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. మనకి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్, బీన్స్ అండి. నేను అవి బీన్స్ కట్ చేసి పెట్టుకున్నా. బీన్స్ వేసుకున్నా. బీన్స్ ఇంకా క్యారెట్ వేసుకుంటా. ఇప్పుడు బీన్స్ వేసుకున్నాక క్యారెట్ వేసుకుంటానండి. క్యారెట్స్ ఇంకా ఎక్సెట్రా ఇంకా ఎవరిష్టం, ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బీట్రూట్ ఇష్టం ఉన్న వాళ్ళు బీట్రూట్ వేసుకోవచ్చు. ఆలు, పొటాటో వేసుకోవచ్చు అండి. టమాటోస్ కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం అది. పత్తా వేస్తున్నామండి. కొంచెం మసాలాలు అనేది స్పైసెస్, బిర్యానీ మసాలా కొంచెం తక్కువ వేసామండి. ఎందుకంటే కొంచెం పిల్లలు తింటారు, స్పైసీ అవుతుంది కాబట్టి. సాల్ట్ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఉప్పు అనేది బాగా కలుపుకుంటే అది వాటికి వెజిటేబుల్స్కి పట్టేలా. పక్కనే ఇంకో కడాయి పెట్టుకున్నా అండి. దాంట్లో ఆయిల్ వేసాను. చికెన్ వండుకోవటానికి పెట్టాను. కొత్తిమీర, పుదీనా అవి ఇప్పుడు వేసుకోవాలి. మళ్ళీ అంతా అయిపోయినాక ఇంకోసారి వేసుకోవాలి. నేను ముందు కొంచెం స్మెల్ కోసం వేసానండి. కడిగిన రైస్ వేసాం. ఇప్పుడు రైస్ని కడుక్కొని ఆ వెజిటేబుల్స్లో వేసుకొని మొత్తం ఆ పేస్ట్ అండి, గార్లిక్ జింజర్ పేస్ట్ అనేది రైస్ కూడా పట్టేలా, అవంతా పట్టేలా కొంచెం కలుపుకోవాలి. పక్కనే పెట్టుకున్నా కదా కడాయిలో కొన్ని ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ టమాటోస్ ఫ్రై చేసుకుంటున్నానండి. అది మన చికెన్ కర్రీ కోసం పేస్ట్ చేసుకోవటానికండి. మనకి చికెన్ కర్రీ ఏంటంటే పేస్ట్ ఇలా ఆనియన్ అండ్ టమాటోస్, క్యాసియస్, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ మనం సపరేట్గా పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. జీడిపప్పు వేసామండి, ఫ్రై చేసిన జీడిపప్పు బిర్యానీలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది, మాడినట్లు కొంచెం అంటుకుంటుంది. కలుపుతూ ఉండాలి. అది కొంచెం మగ్గినాకండి, మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్కి సరిపడ్డ వాటర్ అండి. ఏంటంటే మనం ఇక్కడ బిర్యానీకి బగారా రైస్కి 1 గ్లాసు రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. మేము అక్కడ 2 గ్లాస్ రైస్ 2 గ్లాసెస్ వేసాం. 4 గ్లాసెస్ వాటర్ వేసాం. ఇది బాగా మగ్గినాక చూడండి, కొంచెం అటువైపు బిర్యానీ చూసేటప్పటికి ఇటువైపు కడాయికి అంటుకుంది. మసాలా వేసామండి, బిర్యానీ మసాలా. బిర్యానీలో వాటర్ వేసినాక అవి బాగా కలిపినాక, ఎక్కువ కలిపితే రైస్ అనేది ముక్కలు అయిపోద్ది, ఎక్కువ కలపకూడదండి. దాంట్లోనే మసాలా వేసి కొంచెం మామూలుగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నామండి మేము.
సరిగ్గా దాంట్లో మనకి ఇది అనేది ఆవిరి అనేది బయటకు పోకుండా సరిగ్గా ఉండే మూత పెట్టుకోవాలండి. ఆనియన్స్ అది అయినాక దాన్ని పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ కోసం తీసుకున్నానండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్, ఆనియన్ అండ్ చిల్లీస్, కరివేపాకు, లీఫ్ కర్రీస్, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకుంటున్నా. మళ్ళీ దాంట్లోనే అండి అదే కడాయిలో వేసుకొని కలుపుకుంటున్నా. అవి బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. అవి బాగా మదిగిపోయావంటే నేను ఎప్పుడు పసుపు అనేది ఆయిల్లో వేసుకుంటానండి. స్మెల్ రాకుండా ఉండటానికి ఆయిల్లో వేసుకుంటే స్మెల్ అనేది రాదు. కడిగి పెట్టుకున్న చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. షాప్లో తెచ్చేదానికంటే కొంచెం బాగా ఉడకాలి కాబట్టి చికెన్ పిల్లలు తింటారని నేను మళ్ళీ చూసుకుంటూ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటా. అది పక్కన పెట్టుకొని అది వేసి కలుపుతున్నానండి. బాగా కలిపినాక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నా. సాల్ట్ వేసి కొంచెం కారం కూడా వేసుకున్నామండి. వేసుకోవాలి. కారం సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టుకుంటే చికెన్ పీసెస్కి బాగా పడుతుందండి. కారం, ఉప్పు అనేది బాగా చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి మనకి. అవి బాగా పట్టి పీసెస్ అనేవి ఉంటాయిగా చికెన్ పీసెస్, అది లోపల ఒక 15 మినిట్స్ అనేది ఇప్పుడు మూత పెట్టి ముందుగానే వేసేసిన ఉప్పు, కారం, పసుపు అనేది ముందుగానే వేసి బాగా కలిపేసి ఒక 15 మినిట్స్ అనేది ఉడికించుకుంటే, బాగా ఆయిల్లో ఉడికించుకుంటే బాగా ఉడికి ఉప్పు కారాలు బాగా పడతాయండి. ఉప్పు కారాలు బాగా పట్టి పీస్ కూడా బాగా ఉడికి ఆయిల్లో ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది. మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా, టేస్టీగా, నిజంగా చాలా టేస్టీగా చాలా బాగుందండి బగారా రైస్. చికెన్ కొంచెం మగ్గిందండి మనకి. పేస్ట్ వేసుకుంటున్నా. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందే వేసుకోవచ్చు, కానీ ముందే వేసుకుంటే మనకి అది కొంచెం 10 మినిట్స్ తర్వాత వేసుకోవాలి. కింద అడుగు పట్టేస్తుంది అనమాట. కింద పట్టుకోకుండా అది పోకుండా కొంచెం కొద్దిసేపు అయినాక ఆ చికెన్లో కొంచెం వాటర్లా వచ్చినాక వేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుందండి. కడాయికి అంటుకోకుండా ఉంటుంది. అది వేసి బాగా కలపాలి. ఇంకో 10-15 మినిట్స్ మనం మూత పెట్టుకున్నామంటే తీసాక దాంట్లో చికెన్లో ఉండే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చికెన్ అంతా మనకి బయటకు వచ్చేసింది. నేను ఇది వరకు ఫస్ట్ స్టార్టింగ్లో ఆనియన్ ఇంకా అది మన టొమాటో, దాంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. క్లిప్ కట్ అయిపోయింది. దాంట్లో స్పైసెస్ ఏవైనా చికెన్కి వేసుకోవాలన్నా సరే గరం మసాలా వేసుకోవచ్చండి దాంట్లోని. అవన్నీ ఫ్రై చేసి ఇంకా నేను మిక్సీ చేశాను. ఆ మసాలా వేసి కలిపేస్తున్నా. బాగా కలిపి కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. మూత పెట్టి వాటర్ వేసుకున్న. ఆ క్లిప్ అనేది మనకి మిస్ అయింది. వాటర్ వేసి మూత పెట్టి అయిపోయే టైం కొంచెం వాటర్ వేసి బాగా ఉడికినాక మిస్ అయింది. రెడీ అండి మనకి ఏంటిది శ్రీతు? ఏంటి ఏం తింటున్నావు? ఏం తింటావు? ఏం తింటున్నావు? టమాటా చికెన్, బగారా రైస్, చికెన్, టమాటా కాదు ఆనియన్. ఉల్లిపాయ నువ్వు తింటావా? తింటావా? తిను ఒకసారి నేను చూస్తా. బిర్యానీ తిను. వెరీ గుడ్.